హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అంతకంతకు దిగజారిపోతుంది. చివరకు ఆడవాళ్లు చమత్కారంగా మాట్లాడే మాటలను కూడా వక్రీకరించి చూపెడుతోంది. అయితే నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ఎంత సక్సెస్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఆవిడ యాత్ర కుప్పం చేరుకున్న సందర్భంలో ఆవిడ అక్కడ కొన్ని వ్యాఖ్యలు కుప్పంలో పోటీ చేయడం గురించి చమత్కారంగా మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలను వైసీపీ తప్పుగా చూపెడుతోంది. అసలు అక్కడ భువనేశ్వరి ఏం మాట్లాడారు, ఇక్కడ వైసీపీ ప్రచారం చేస్తున్నది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో సత్యమూర్తి గారు, నారా భువనేశ్వరి యాత్ర నిజం గెలవాలి ఎంత సక్సెస్ అవుతుందో మనం అందరం చూసాము, ఎంత ఆదరణ లభిస్తుందో కూడా తెలుసు. సో కుప్పం వెళ్ళారు, ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ నేను జోగ్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడారు. సో ఆ వ్యాఖ్యలను కూడా కొన్ని మీడియాలు అలాగే వైసీపీ ఎంత వక్రీకరించి చూపెడుతుందో మనం చూస్తున్నాం. గతంలో మరి వైసీపీ ప్రభుత్వం తరపున జగన్ గారి చెల్లెలు కూడా ప్రచారం చేశారు. మరి అప్పుడు టీడీపీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మనం ఎప్పుడూ చూడలేదు. సో ఇలాంటి పరిస్థితులను ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళు వైసీపీ సోషల్ మీడియానే కాదు, వాళ్ళ వైసీపీ ఛానల్ ఉంది కదా సాక్షి అని, ఆ ఛానల్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ వస్తాయి. ఇదిగో దీని మీద, ఈ అంశం మీద మీరు ట్రోల్ చేయాలి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మనం ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీని డిమోరలైజ్ చేయాలి అని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ని పెట్టుకొని వీళ్ళందరూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో, మెయిన్ పేపర్లో అంతా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి అనుమానాలు, అపోహలు కలిగించడంలో వైసీపీ సోషల్ మీడియా నెంబర్ 1లో ఉంటుంది. అన్ని అసత్యాలని వాటిని ప్రచారం చేయటంలో వాళ్ళు మాస్టర్స్ అన్నమాట. సోషల్ మీడియా ఇంజనీరింగ్లో మాస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి కుప్పంలో నారా భువనేశ్వరి ఆమె మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఆమె తీసుకున్న ఇదేంటంటే నిజం గెలవాలి అనేది ఒక స్లోగన్ తోటి ఆమె వెళ్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళు చంద్రబాబు అరెస్ట్ అయిపోయాడా అని చెప్పి వాళ్ళు భావోద్వేగానికి లోనైపోయి కొంతమంది చనిపోయారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ విషయాలు ఎటు వస్తాయి కదా, వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ప్రోగ్రాం తీసుకుంది. నిజం గెలవాలనే ప్రోగ్రాం పెట్టుకొని అలా అర్ధంతరంగా చనిపోయిన వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం అందించే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే మొదటి నుంచి కూడా కార్యకర్తల సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. అందుకనే మీరు ఇంత కెలామిటీలో కూడా, ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నా కూడా, జగన్మోహన్ రెడ్డి అసలు అందరినీ అణిచివేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కడు కూడా బెదిరిపోలేదు, ఒక్కడు కూడా కార్యరంగం నుంచి పక్కకు జరగలేదు. వాళ్ళు తెగించి పోరాడుతూనే ఉన్నారు. దాదాపు 70,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు ఉన్నాయి ఈ రోజున. అంత దారుణమైన అణచివేతకి వాళ్ళు గురవుతున్నా కానీ వాళ్ళు పక్కకి జరగట్లేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకి ఇంకా మనం ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. నిజం గెలవాలి అనే కార్యక్రమం అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి నిజం గెలవాలి, ఆయన బయటికి రావాలి అన్న ఉద్దేశంతో టేకప్ చేసిన ప్రోగ్రాం. వాళ్ళు కొంచెం పేదరికంలో ఉంటారు, చనిపోయిన వాళ్ళు, కుటుంబ పెద్ద చనిపోయాడు, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఆమె ఆ కార్యకర్తలకి హెల్ప్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడేం పెద్ద పబ్లిక్ మీటింగులు పెట్టట్లేదు, జనాన్ని గ్యాదర్ చేయట్లేదు, అది ఒక రాజకీయ కార్యక్రమంలాగా వాళ్ళు చేయటం లేదు. ఆమె అక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తారో కూడా ముందు రోజే చెప్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే పాయింట్లు కూడా. అంటే మామూలుగా ముందరే చెప్పేసి జనాన్ని సమీకరించేసి అందరినీ పోగేసి మీటింగులు పెట్టడం కాదు, అటువంటి పనులు ఆమె చేయట్లేదు. వెళ్ళి కార్యకర్తలకి మేము ఉన్నామమ్మా, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నాం, మీ కుటుంబ పెద్ద పోయినా కానీ మేము మీకు అండగా ఉంటాము అన్న భరోసా కల్పించటానికి వెళ్తున్నారు. ఇది
ఇది ఒక రకంగా చూస్తే ఇది పొలిటికల్ ఎజెండా కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ నిజం గెలవాలి కార్యక్రమం తాత్కాలికంగా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఇదే వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలుపెట్టింది. బాబు బయటకు వచ్చేసాడు, ఇంకా కార్యకర్తలని వదిలేశారు అని చెప్పి ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ టేకప్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి టేకప్ చేశారని. ఎలక్షన్లు వచ్చినా రాకపోయినా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అది కాకుండా అప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దీంతో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి క్రెడిబిలిటీ పెరిగిపోతూ ఉన్నది. ఆ క్రెడిబిలిటీని ఎట్టదెబ్బ కొట్టాలి అనేది ప్రధానమైన ఎజెండా. అంటే ఇది ఒక సీరియస్ కార్యక్రమం. అంటే ఒక బాధతో ఉన్న కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళే కార్యక్రమం. సరే వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత లైటర్ వేన్లో మాట్లాడదాము. అంతా ఇప్పటివరకు చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా మీకు ఒక జోక్ వినిపిస్తాను అని చెప్పి మరీ ఇది చెప్పారు. ఏం చెప్పారు? మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడిని మీరు 35 సంవత్సరాలుగా గెలిపిస్తూనే ఉన్నారు, నాకు కూడా ఒక కోరిక కలుగుతుంది అంటే ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? ఇంత ప్రజల అభిమానం చూస్తూ ఉంటే నేను కూడా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక జోక్ లాగా చెప్పారు. చెప్పేసి మీరు ఎవరికి ఓటేస్తారో చెప్పండి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడికి ఓటేస్తామని చేతులు ఎత్తారు. చేతులు ఎత్తితే మరి నాకు ఓటేయరా అని అడిగితే అప్పుడు అందరూ నవ్వి మళ్ళీ ఆమెకు కూడా చేతులు ఎత్తారు. మీరు ఇద్దరికి ఓటేయలేరు కదా, ఒక్కళ్ళకే వేస్తారు కదా అని ఒక సరదా డిస్కషను చేస్తే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేయట్లేదని, ఇంకా కుప్పం నుంచి వెళ్ళిపోయి పెనమలూరులో పోటీ చేస్తున్నాడని, ఆయనకి విశ్రాంతి ఇస్తున్నారని, అసలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి చంద్రబాబు నాయుడు బెదిరిపోయి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడని ఈ రకమైన ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఈ రకమైన ప్రచారం మొదలు పెట్టడమే కాకుండా మొత్తం భువనేశ్వరి గారు చివరిలో చెప్పారు, ఇదంతా సీరియస్గా తీసుకోమాకండి, ఇదంతా జోక్కి మాట్లాడాను, మనం ఎంతసేపటికి సీరియస్గానే కాదు కదా, కొంచెం సరదాగా నవ్వుకోవటానికి నేను మాట్లాడాను అని చెప్పి ఆమె క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ కోణం తప్ప ఇంక ఏ కోణాలు ఉండవు. అంటే మన సమాజం ఏంటి, సమాజం ఎటుపోతుంది, మన గురించి 10 మంది ఏమనుకుంటారు, మన గురించి ఏమన్నా ప్రజలు ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, మన ప్రవర్తనని కరెక్ట్ చేసుకుందాము, ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళు ఎంతసేపటికి ఏ విధంగా మనం కార్నర్ చేయాలి, ఏ విధంగా టార్గెట్ చేయాలి అన్న యాంగిల్లోనే పోతూ ఉంటారు. గతంలో ఇటువంటివి చాలా చేశారు. మీరన్న మాట కూడా చాలా కరెక్ట్. మీరు వాళ్ళ చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి తల్లి ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం ఎప్పుడూ కూడా వాళ్ళ మీద పర్సనల్ అటాక్స్ చేయలేదు. అది తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ చేయలేదు, అట్లా చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి కనపడలేదు. ఎప్పుడైతే షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలు అయిందో అప్పుడు మనం వైసీపీ ట్రూ కలర్ మనకి బయటపడ్డది. షర్మిల క్యారెక్టర్ మీద అసలు ఎంత దారుణంగా మాట్లాడారు అంటే, ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు, అతను ఏమన్నాడు అంటే అసలు ఈ షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అన్నాడు. అసలు ఇంతకన్నా నీచం ఇంకోటి ఉంటుందా? తుచ్చమైన రాజకీయాల కోసం ఒక అన్నా చెల్లెలు అనే ఒక పవిత్ర బంధాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా? ఇంతేకాదు, ఒక సినిమా యాక్టర్ ఒక ఆమె ఉంటుంది, ఆమె ఏదో చాలా పెద్ద పేరున్న సినిమా యాక్టరు, ఆమె వచ్చేసి షర్మిలకిను ఒక హీరో పేరు నేను కావాలనే చెప్పట్లేదు, ఆమెకు ఉన్న సంబంధం గురించి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తుంది. ఎంత నీచం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఉమెన్కి ప్రైడ్ ఇంపార్టెంట్, మహిళకి ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్. అటువంటి ఆత్మగౌరవాన్ని, అటువంటి క్యారెక్టర్ని, ఒక మహిళ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఇవన్నీ పక్కన పెట్టిన సొంత చెల్లెల మీద కూడా విపరీతమైన ట్రోలింగ్స్ చేసిన పరిస్థితి మనం చూసి, రాజకీయాల్లో ఈ రోజు ఉంటాం రేపు పోతాం. అటువంటిది భువనేశ్వరి అక్కడ ఆమె జోక్గా ఏదో మాట్లాడితే, జోక్గా మాట్లాడింది చెప్పింది, అక్కడ అందరు నవ్వుకున్నారు, అక్కడ అందరూ నవ్వారు. ఆమె క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు,
నేనేం రావట్లేదులేండి, మళ్ళీ ఆయనే పోటీ చేస్తారు, మీకు సేవ చేయాలని ఆయనకి ఇంకా చాలా కోరిక ఉంది, మీకే కాదు మీ పిల్లలకి మీ భావి తరాలకు కూడా మేలు చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆమె చెప్పింది. దాన్ని పట్టుకొని వీళ్ళందరూ ఆయన వెళ్ళిపోతున్నాడు, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు, జగన్ దెబ్బకి భయపడిపోయాడు అని ఇటువంటి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చేసేవాళ్ళు ఒకసారి వెళ్ళి పులివెందుల్లో ఏం జరుగుతుందో చూసి వస్తే బెటర్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి పోటీ చేయగలుగుతాడా లేదా అనే పరిస్థితి నెలకొని ఉన్నది. అక్కడ మొత్తం ఎవరిని అడిగినా కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని అడిగినా కానీ బాబాయ్ మర్డర్ ఎట్లా జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. పులివెందుల పరిస్థితి మొత్తం మారిపోయి ఉన్నది. ఈసారి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలుస్తాడా లేదా అన్న డౌట్ తోటి జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 చోట్ల పోటీ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడని ప్రచారం చేయాలన్నమాట. పోనీ చంద్రబాబు నాయుడు 2 నియోజకవర్గాల్లో చేద్దామని ప్రయత్నం చేసినా ఒకటేమో కృష్ణా జిల్లాలో ఉంది, ఒకటేమో చిత్తూరు జిల్లాలో ఉంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. మరి జగన్ ఏం చేస్తున్నాడు, ఒకే జిల్లాలో కదా, పులివెందుల జమ్మలమడుగు పక్కనే ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాట. మరి జగన్ వెళ్ళి శ్రీకాకుళంలో చేయొచ్చు కదా. ఇవన్నీ ఏంటి అంటే వైసీపీ సోషల్ మీడియాలో ఇటువంటి అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతూ ఉంటారు తప్ప, వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అక్కడ భువనేశ్వర్ ఏం మాట్లాడారు అనేది ఒరిజినల్ వీడియో అందరికీ వెళ్ళిపోయింది. అన్ని గ్రూప్స్లో అందరూ చూసుకొని అందరూ నవ్వుకుంటున్నారు. అందరూ చక్కగా, అంటే ఇంత లైవ్లీగా మాట్లాడింది ఏమో కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుండు అన్న ఫీలింగ్ని అందరూ పాజిటివ్గా చెప్తున్నారు తప్ప వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నట్టు ఎక్కడ నెగిటివ్గా ఎక్కడ ఎవరూ నమ్మట్లేదు, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.